హలో ఎవరివన్, ప్రైస్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి లాస్ట్ టైం వీడియోలో ప్రేయర్ గురించి మాట్లాడుకున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు సెకండ్ వీడియో. ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు, ప్రేయర్ చేయాలి, దేవుడితో కనెక్ట్ అవ్వాలి, దేవుడితో గడపాలి అని అనుకునేప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నేను ప్రేయర్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడు, చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, మన పేరెంట్స్ కానీ మనకి జనరల్ ప్రేయర్ ఏది ఉంటుంది, అయ్యా మమ్మల్ని కాపాడు, స్కూల్కి వెళ్తూ ఉంటే క్షేమంగా తీసుకెళ్ళు, వస్తూ ఉంటే క్షేమంగా కాపాడు, తర్వాత మేము మంచిగా చదువుకోవాలి, మాకు జ్ఞానం ఇవ్వు, మా ప్రయాణంలో తోడై ఉండు అని చెప్పేసి, నాకు అది కావాలయ్యా, నాకు సైకిల్ కావాలి, నాకు బుక్స్ కావాలి, నాకు ఇది కావాలి అని ఇలా అడుగుతా స్టార్ట్ చేసిన ప్రేయర్ సడన్గా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన శక్తి ప్రభావము కనపరచడం, ఒక మాటలో చెప్పాలంటే ఆయన అగ్నిలో బ్యాప్టిజం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ ప్రేయర్ చేసే విధానం మారిపోయి ఎప్పుడు మారిపోయింది అంటే, నేను బైబిల్లో మత్తయి సువార్త మాథ్యూ 6th చాప్టర్లో లాస్ట్కి ఉంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడి. సో ఈ వర్స్ ఇది చదివినప్పుడు నా మైండ్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దాంట్లో ఉన్న రెవల్యూషన్, దాని నుంచి ఒక ప్రత్యక్షతలోకి నడిపించాడు ఆయన. సో అది చదివినప్పుడు నాకు అనిపించింది, అప్పటి నుంచి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని నా ఈ వర్డ్లీ అంటే ఈ బాహ్యపరమైన విషయాల గురించి నేను అడగడం ఆపేసి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి అన్నాడు. సో ఆయన నీతి ఏంటి, ఆయన రాజ్యం ఏంటి, అక్కడి నుంచి నా ప్రేయర్ అనేది ట్రాన్స్ఫర్మ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఈ లోకపరమైనవి అడగటం ఆపేసి ఆత్మలో ప్రార్థించడం మొదలుపెట్టాను. సో అప్పటి నుంచి అన్వేషణ మొదలైంది. అప్పటి నుంచి ప్రార్థించే విధానం మారిపోయింది. ఆయన రాజ్యం గురించి అడగటం, ఆయన నీతిలో నుంచి ఆయన రాజ్యముకు సంబంధించిన విషయాలు. సో అట్లా నా మైండ్ అనేది చేంజ్ అయిపోయి నా ప్రార్థన విధానం మారిపోయింది. ప్రతి క్రైస్తవుడికి జీవితంలో ఇది జరిగింది. ఎప్పుడైతే దేవుడితో ఒక మనిషి వ్యక్తిగతంగా ఒక పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడో అప్పుడు ఈ విషయం జరిగింది. సో కాబట్టి మీ అందరికి కూడా ఈరోజు ఈ వీడియోలో ఈ క్లిప్లో మీకు తెలియపరిచేది ఏంటంటే, మీ ప్రేయర్ ఎలా అయినా ఉండనియండి, నువ్వు అనేవాడివి పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు ఒంటరిగా గడపడం మొదలు పెడితే అప్పుడు నీ ప్రార్థన మారటం మొదలైంది. మ్యాన్, సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఆయన్ని అడగడం మొదలు పెట్టండి. మీ ప్రార్థనను ఒక కోణం నుంచి ఇంకో కోణంలోకి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం. స్టే ట్యూన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్.